ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి గమనించండి, గుర్తించండి, దృష్టించండి. కలుగుతున్న పరిస్థితులను దృష్టించి ఈరోజు మీ ఎదురుకు రావడం జరిగింది. ఏంటయ్యా అంటే, మరి దేవుడైన యెహోవా ఈ లోకముని ప్రేమించి ఈ లోకములో వారు నశించకూడదని ఈ లోకముని ప్రేమించాడు. దీనికి నిరూపణగా మరి యోహాను సువార్త 1వ అధ్యాయము మనకి సాక్ష్యం ఇస్తుంది. వాక్యమై ఉన్న దేవుడు, వ్యక్తి అయి ఉన్న దేవుడు, అంత మాత్రమే గాక ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని మనకి యోహాను సువార్త సాక్ష్యం ఇచ్చింది. మరొక సంఘటన కూడా మీకు తెలియజేస్తాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలలో ఆయన పూర్వకాలాలలో నానా విధములుగా తన ప్రజలని ప్రవర్తన ద్వారాగా దర్శించాడు. అయితే ఈ కాలమున, ప్రస్తుత కాలమున తన కుమారుడు ద్వారాగా ఆది సంభూతుడిని, ఆయన ఆది సంభూతుడిగా పిలువబడ్డాడండి ప్రభు యేసుక్రీస్తు వారు. ఈ ఆది సంభూతుడుగా ఉన్న ఆయనని తన కుమారుడు ద్వారాగా మనతో మాట్లాడాలని కలిగినవి సమస్తము ఆయన యందునే నిర్మాణం చేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడైన యెహోవా లోకముని ప్రేమించాడు. ప్రేమించి అద్వితీయ సత్యదేవుడైన యేసు ప్రభు వారిని పంపించాడు. అయితే సాతాను కూడా లోకములో వ్యక్తులని చెరపాలి, లోకములో ఉన్న ప్రజలని నాశనం చేయాలి, నానా విధములైన బలహీనతలని పొడసూపించాలి. ఈరోజు చూడండి, మనం ఎవరి స్వరూపమందు ఉన్నామండి? భూమి మీద ఉన్న మానవులందరూ కూడా తండ్రి దేవుని స్వరూపమందు ఆయన పోలికలో చేయబడ్డారు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు లోకరీతిగా ఉన్న వారిని చూసుకున్నా, దైవికంగా ఉన్న వారిని చూసుకున్నా, క్రీస్తులో ఉన్న వారిని చూసుకున్నా, మనమందరం కూడా ఆయన పోలికలో ఆయన స్వరూపమందు ఉన్నాం. కానీ ఈరోజు చాలామంది బలహీనతల్లో ఉన్నారు. డ్రింక్ చేస్తున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు, నానా విధములైన బలహీనతల చేత ఈరోజు పచ్చని కాపరాలని కూల్చుకుంటున్నవారు. దీని అందరికీ కారణం ఎవరు అంటే, సాతానుడు వాని యొక్క బీజము నుండి కలిగిన వాడు ఒకడున్నాడు. ఎవరయ్యా అంటే, వీడు నిమ్రోదు. ఈ నిమ్రోదు అనేవాడు మనకి ఎక్కడ కనపడతాడు అంటే, ఆదికాండము 10వ అధ్యాయము 9వ వచనములో మనకి కనపడతాడు. వీడి గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. ఏం సాక్ష్యం ఇస్తాడు చూడతా? ఏమి సాక్ష్యం చెప్పాడో తెలుసా? ఏంటంటే, వీడు యెహోవా ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడంట. వీడు సింహాలు చంపాడా, లేకపోతే ఎలుగుబండులు చంపాడా, లేకపోతే ఏంటి వీడు చేసిన కార్యము? దేవుడి చేత వీడు ఆమోదింపబడ్డాడు. గమనించారా? ఎవడు? నిమ్రోదు. వీడు దేవుడే వీడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమని? పరాక్రమం కలిగిన ఆటగాడట. వీడు దేన్ని ఆటాడుతున్నాడు? కొంచెము దృష్టిస్తే, గుర్తుపడితే కొన్ని సందర్భాలలో గూఢత్వంగా తెలియజేస్తాడు, కొన్ని సందర్భాలలో అక్షరార్థంగా తెలియపరుస్తాడు, కొన్ని సందర్భాలలో దేవుడు ఆత్మానుసారంగా గూఢత్వంగా మరుగుపరిచి మాట్లాడతాడు. సందర్భానుసారంగా ఆ యొక్క స్టోరీని అర్థం చేసుకోవటానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తే సాతానుడు బిడ్డ అని నేను ఎలా చెప్తున్నాను అంటే, ఈ నిమ్రోదు అనేవాడు యొక్క శాస్త్రాలు, శరీలు, వాడు ఆశ అంతా కూడా సాతానికి సాదృశ్యంగానే ఉంటుందండి. సాతానుడు ఏం చేశాడు? వాడు హెచ్చించుకున్నాడు. వీడికి తేజో నక్షత్రం అని పేరు ఉంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో వీడు ఆకాశం మటుకు నరకవే పడ్డాడు, భూమి మీద నట్టవే పడ్డాడు. ఎందుకు? వీడు గర్వ హృదయం, వీడి హృదయమే గర్వంతో నిండిపోయింది. అలాగనే ఈ నిమ్రోద్ అనేవాడు కూడా సూర్యుడుగాను
వేటగాడుగాను వీడు వేటాడేది దేన్ని, వీడు వేటాడుతుంది దేన్నండి అంటే గమనిస్తే, గుర్తిస్తే, ముందు చెప్పిన భక్తుల ద్వారా కావచ్చు, మరి నాకు ఇచ్చిన ఈ యొక్క తలంతు ద్వారా కావచ్చు, ఈ యొక్క నెమురోజు అనేవాడు వేటాడుతుంది దేన్నో తెలుసా? ఆత్మలను అంటండి. ఆత్మల్ని సాతానుడు ఆత్మలనే టార్గెట్ చేస్తున్నాడు. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారిని కూడా వాడు ఈడ్చుకొని పోయి ఒకడు బారుషాపుకి బానిస అయిపోతున్నాడు. యేసు ప్రభు రక్తములో మరి సంఘం ఎదుటను, దైవజనుడి ఎదుటను, అందరి ఎదుటను, దేవుడి ఎదుటను ప్రమాణాలు చేసి మరలా ఎక్కడ ఉంటున్నాడు? వాడు బారుషాపుల దగ్గర ఉంటున్నాడు. వారికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత దగ్గర ఉంటున్నాడండి. ఏంటి కారణం ఏమిటి? ఏమిటి అంటే క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వాడిని కూడా వీడు వేటాడుతున్నాడు. ఎలా వేటాడుతున్నాడో తెలుసా? వాని బలహీనతలనే అడ్డం పెట్టుకొని వాని యొక్క ఆయుధం ఏంటి? ఈ శరీరము. ఈ శరీరమే వాడి ఆయుధం అండి. ఈ నిమ్రోదు అనేవాడు ఆత్మలని ఆటాడుతున్నాడట. లేకపోతే ముందున్న భక్తులు కావచ్చు, లోక పరంగా ఉన్నవారు కావచ్చు, ఎవరికి ఇవ్వలేని సర్టిఫికెట్ భగవంతుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఏం సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? ఆత్మలని వేటాడుతున్నాడట. ఆత్మలని వేటాడుతున్నాడు. వాడు పరాక్రమం కలిగిన వాడట, ఏటగాడట. ఈ ఏటగాడు ఎవరు? వీడు నెమ్రోదు. ఎవరు? సాతాను యొక్క కుమారుడు అని నేను ఎలా చెప్పాను? వాని చర్యలు, వాడు చేస్తున్న తండోపతండోపాలుగా వాని వ్యూహాలు, వాడి ప్లాన్స్ మొత్తం కూడా సాతాను యొక్క చర్యలకి వీడి చర్యలు పోల్చుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా దుష్టుడైన సాతానుడు ఎలాగైతే ప్రభువుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిని కూడా మరలా విగ్రహారాధన చేపిస్తున్నాడో, అలాగనే వీడు కూడా వీడి యొక్క వ్యూహాలు, వీడి యొక్క ప్లాన్స్ మొత్తం కూడా సాతానుకి ఈక్వల్గా ఉన్నాయి. గమనించండి, గుర్తించండి. ఎరిసి మనము కాపాడబడాలి అంటే, ఈయన యొక్క వ్యూహం నుండి మనం తప్పించబడాలి అంటే ఆయన కృప విడదలకిగా మనల్ని ఆదరిస్తుంది. మనకు కూడా ప్లాన్లు వేస్తాడు. మన ఆత్మను కూడా భంగం కావాలని మనల్ని కూడా విడుచుకొని పోవాలని చూస్తాడు. అయితే విలాపుల వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం 21వ వచనం సాక్ష్యం ఇస్తుంది. యెహోవా వాత్సల్యము మన వెడల ఎడతెగక ఉన్నది కనుక మనము కాపాడబడుతున్నాం. వాడు మన ఆత్మలని జయించాలని చూస్తున్నాడు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారు మన ఆత్మలని గెలుచుకున్నాడు తన ప్రాణం ద్వారాగా. గమనించి, గుర్తించి ఈ నెమ్రోదు అనేవాడి యొక్క రహస్యాన్ని మీకు బట్టబయలు చేశాను. కనుక మీ జీవితాలు ఎలాగ ఉన్నాయి, మీరు ఎలాగ ఉన్నారో ఒక్కసారి గుర్తించి మీ మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి ఎలాగ ఉందో చూసుకొని ప్రభు పాదాలని అలాగనే పట్టుకోనండి. మీకు పరిశుద్ధాత్మ దేవుడే సహాయము చేయునుగాక. ఆమేన్.